ఏమి ఇబ్బంది అయినా పర్వాలేదు, కానీ వాడికి ఇట్లా చేసిన వాడికి మాత్రం శిక్ష పడాలి అని నేను అన్నతో కూడా చెప్పినాను. అన్న మీద కేసు కానీ నేను అటువంటి ఏమి పెట్టలేదు. కేసు పెట్టాల్సిన అవసరం లేదు. మా కోసం చూసేదానికి వచ్చి మేము ఫోన్ చేసి రమ్మని మళ్ళీ ఆయన మీద కేసు ఎందుకు పెడతాం? పాపం కదా అది. మాకు ఊర్లో వాళ్ళ మీద ఎవరి మీద కేసు పెట్టలేదు. నా కేసు నేను ఎవరి మీద కేసు పెట్టలేదు, పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు వాళ్ళు నా బిడ్డకు బాగాలేకపోతే చూసేదానికి వచ్చినారు, నేను ఎందుకు వాళ్ళ మీద కేసు పెడతాను? మీడియా ఎక్కువ ఇది చేస్తారు, పేపర్ మీద సంతకం పెట్టమని సంతకం పెట్టించుకున్నాను నా దగ్గర. పోలీసు వాళ్ళు వచ్చి ఈ మాదిరి మాటికి మీడియాలో వేస్తారు, బిడ్డను అట్లా ఇట్లా చేస్తారు, సంతకం పెట్టమన్నారు. సంతకం పెట్టిన అంతే. సరేలే మాట్లాడదాం రా అని చెప్పని సార్ దగ్గర పిలుచుకొని వచ్చినాడు. నాకు తెలియదు, నాకు చదువు రాదు. భాస్కర్ రెడ్డి మీద కానీ నాగార్జున రెడ్డి మీద కానీ ఇంకో ఆయన ఊర్లో ఉండే వాళ్ళు అందరి మీద కూడా నేను ఎవరి మీద చెప్పలేదు నేను కేసు పెట్టాను. నేను చెప్పలేదు కేసు పెట్టినాను. ఇప్పుడు కేసు మీరు వెనక్కి తీసుకుంటారా? నేను ఎందుకు పెడతాను? నేను చెప్పింటే కదా మీరు పెట్టాలి, నేను చెప్పలేదు.